నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. జిమ్నాస్టిక్స్లో స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు ఆడి ఎన్నో మెడల్స్ సాధించి పిల్లలందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తున్న ఇద్దరు, రెహాన్ అండ్ అఫ్తాబ్, వీళ్ళిద్దరు మనతో పాటు ఈరోజు స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జర్నీ ఏంటి, అసలు వాళ్ళు ఈ స్పోర్ట్స్ ఆడడానికి రీజన్ ఏంటి, జిమ్నాస్టిక్స్లో ఎలాంటి మెలకువలు పాటించాలని తెలుసుకుందాం అడిగి. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. పేరేంటి? నా పేరు షేక్ అఫ్తాబ్. షేక్ అఫ్తాబ్. నా పేరు షేక్ రెహాన్. అంటే ఎలా, అంటే ఏం చదువుతున్నారు ఇద్దరు? ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. నేను 10th లో ఉన్నా. 10th లో ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు అఫ్తాబ్, రెహాన్ మీ ఇద్దరు, అంటే మీ స్టార్టింగ్, మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే జిమ్నాస్టిక్స్ ఆడాలని మీ ఇద్దరికి ఎప్పుడు అనిపించింది ఒకరొకరికి? అంటే ఫస్ట్ రెహాన్. నాకు మా డాడీ వల్ల తెలిసింది. ఓకే. అంటే రోజు స్టేడియం వెళ్ళేటప్పుడు ఆయన వాకింగ్ వార్మ్ చేస్తారు, అట్లా అని జిమ్నాస్టిక్ ఎంతో తెలిసింది. అది డాడీ నాకు చెప్తే నేను వెళ్ళి చూసిన, మంచిగా ఉంది, నేను కూడా చేస్తాను, ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇంకా అంటే జస్ట్ అట్లా చూడడం వల్ల ఇన్స్పైర్ అయ్యి ఆడడం స్టార్ట్ చేసావా? ఆయన ఫ్రెండ్ ప్రదీప్ అంకుల్ ఉన్నారు తెలిసి, ఓకే. ఆయన స్టూడెంట్ బిట సన్ జిమ్నాస్టికే, ఇంటర్నేషనల్ ప్లేయర్. ఓకే. ఆయన వల్ల తెలిసింది జిమ్నాస్టిక్ ఏందని. అసలుకి అంటే జిమ్నాస్టిక్స్ అనేది ముందు తెలియదు, అసలు తెలియదు. ఫస్ట్ మీ నాన్న అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత జిమ్నాస్టిక్స్ చూసి, అంటే నీకు అది అనిపించి ఆడాలనిపించి స్టార్ట్ చేసావు. ఓకే. అఫ్తాబ్, నువ్వు ఎట్లా స్టార్ట్ చేసావు జిమ్నాస్టిక్స్? అన్నని చూసి స్టార్ట్ చేసావా, లేకపోతే నువ్వు ఓన్గా నేనే ఆడదామని అనుకున్నావా? సేమ్ వాళ్ళ లెక్కనే నేను కూడా చిన్నప్పుడు విశాల్ అన్న అనే ఒక అన్న ఉండే, ఆ అన్నని చూసి స్టార్ట్ చేసిన. ఓకే. అంటే ఆ అన్నని చూసి అంటే జిమ్నాస్టిక్స్ ఆడదామని స్టార్ట్ చేసి. అప్పుడు చాలా చిన్న ఏజ్ ఉండే. ఓకే. 5 years ఉండే నేను జాయిన్ అయ్యేటప్పుడు. ఓకే. నువ్వే ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు? 6 years. 5 years, 6 years. అంటే ఫస్ట్ ఏ లెవెల్ ఆడారు ఇద్దరు? ఫస్ట్ అండర్ 12. అండర్ 12 అంటే ఓకే. ఏ క్లాస్ చదువుతున్నారు అప్పుడు? అప్పుడు 6th క్లాస్. ఓకే. ఇప్పుడు తను 10th, నువ్వు ఇంటర్. Yes. అంటే ఇప్పుడు అండర్ 17 వరకు వచ్చేసారు. అంటే అండర్ 12, అండర్ 14, అండర్ 17. ఓకే. అయితే ఇప్పుడు ఈ లెవెల్స్ అండర్ 12 నుంచి అండర్ 14 ఆ మధ్యలో అంటే ఇంకా ఎట్లాంటి, అంటే ప్రాక్టీస్ కానీ, అంటే ఎట్లా ఉండింది మీ జర్నీ? ఎట్లా ఉండింది? చాలా కష్టమా అంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి, ఓకే. తర్వాత హై డిఫికల్టీ మూమెంట్స్ అని. అంటే అంటే బాగా కష్టంగా ఉండేదా? కష్టం. అంటే ఎట్లా, ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయడం కానీ? మార్నింగ్ 3-4 hours, ఈవినింగ్ 4 hours. ఈవినింగ్ 4 hours. ఓకే. నువ్వు ఎలా, అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు, ఎన్ని అవర్స్, అంటే ఎన్ని అవర్స్ చదువుకుంటావు, ఎన్ని అవర్స్ పడుకోవడం, ఇవంతా ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటావు? సేమ్ మార్నింగ్ 5 o'clock లేస్తాను మ్యామ్. ఓకే. మాకు ప్రాక్టీస్ 6 నుంచి 9:30 వరకు. స్కూల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు లేట్ రమ్మని. ఓకే. 9:30, సాయంత్రం ఏమో 5 నుంచి 8 వరకు చేస్తాం ప్రాక్టీస్ మేము. ఓకే. మెయిన్ ఫస్ట్ చిన్నప్పుడేమో ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాతకేమో ఎలిమెంట్స్ దానిలో ఏమేమి ఉంటాయి అవి నేర్చుకుంటూ ఉంటాం మేము. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ప్రాక్టీస్ చేయడం అంటే 5 గంటల, 6 గంటల, లేకపోతే ఇన్ని గంటలు చేయాలి అని, రోజుకి ఇన్ని గంటలు అని ఉంటుందా ప్రాక్టీస్? లేకపోతే లేదు వారంలో ఇన్ని గంటలు చేస్తే సరిపోతుంది అని ఉంటుందా మీకు ఇప్పుడు జిమ్నాస్టిక్స్లో? లేదు. ఎట్లా అసలు జిమ్నాస్టిక్ అంటే డైలీ సెషన్స్ చేస్తూనే ఉండాలి ప్రాక్టీస్. రోజుకి ఒక్క సెషన్ అయినా బ్రేక్ వస్తే మళ్ళీ రాదా ఎలిమెంట్స్. అంటే సెషన్లో ఎన్ని అవర్స్ ఉంటుంది? ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి? 3 hours కంపల్సరీ. 3 hours డైలీ 3 hours అనేది చేయాలి. అంటే మార్నింగ్ టైమ్సా, ఈవినింగ్ టైమ్సా? మార్నింగ్ ఈజ్ బెటర్. మార్నింగ్ టైమ్ ఈజ్ బెటర్. ఓకే. నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు డైలీ? నేను సేమ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే. ఇప్పుడు ఇద్దరు జిమ్నాస్టిక్స్ లోనే ఉన్నారు. అంటే ఏమైనా స్పెషల్, అంటే కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? ఉన్నాయి. ఏమున్నాయి? అంటే మేము చేసే జిమ్నాస్టిక్ లో ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ అని చెప్తాం. ఓకే. దానిలో 6 ఉంటాయి మేము చేసేది. ఫస్ట్ ఏమో ఫ్లోర్ ఎక్సర్సైజ్, ఓకే. తర్వాత పామ్ అండ్ హార్స్, ఓకే. స్టిల్ రింగ్స్, ఓకే. టేబుల్ వాల్ట్, ఓకే. ప్యారల్ బార్, హారిజాంటల్ బార్. ఈ 6 కంపల్సరీ చేయాలి. అంటే ఈ 6 మీరు ప్రాక్టీస్ చేయాలా కంపల్సరీ? అంటే ఒక్కొక్క దానికి ఒక ఏమన్నా స్పెషల్ ఏదైనా ఉంటుందా, లేకపోతే 6లో ఖచ్చితంగా జిమ్నాస్టిక్స్ 6 ఆడాల్సిందేనా? అవును, కంపల్సరీ ఆడాల్సిందే. అంటే మీరు దేంట్లో ఎక్కువ ప్రావీణ్యం, అంటే ఎక్కువ ఉన్నారు? మేమా అంటే ఆపరేటర్లో దాంట్లో చూస్తే ఆల్రౌండ్లో ఉన్నాం. ఆల్రౌండర్, మొత్తం ఆల్రౌండర్. అవును.
మీకు ఇప్పుడు నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిండ్రు ఇద్దరు, అవును. తను కానీ నువ్వు కానీ. అంటే నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాలంటే కొన్ని స్టేట్ లెవెల్ ఆడాలి. ఎస్. సో స్టేట్ లెవెల్ ఎన్ని ఆడడం జరిగింది, ఎన్ని మెడల్స్ వచ్చాయి ఇద్దరికి చూసుకుంటే? ఇప్పుడు నీకు అఫ్తాబ్ అంటే స్టేట్ లెవెల్లో నుంచి నేషనల్ లెవెల్ వరకు వెళ్ళావు కదా, ఎన్ని మెడల్స్ వచ్చాయి ఇప్పటివరకు? చాలా ఆడిన ప్రతి స్టేట్ లెవెల్లో అన్ని మెడల్స్ వచ్చినాయి. ఓకే. ఆల్రౌండ్ ఫస్ట్ కానీ లేకపోతే సెకండ్ కానీ. దాంతోపాటు ఆపరేటర్స్లో కూడా మెడల్స్ వచ్చినాయి. ఓకే. అన్ని అంటే ఎన్ని మెడల్స్ ఇప్పటివరకు? ఉంటాయి ఒక 70 మెడల్స్. 70 మెడల్స్ వచ్చాయి. నీకు? నాకు కూడా అంతే 65. ఓకే, 65 మెడల్స్. ఓకే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ మంచిగా అంటే ఆడుకుంటూ ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు, అంటే మీరు సినిమాలు కానీ అంటే మీరు కూడా అట్లా బయటికి వెళ్తూ ఉంటారా, లేకపోతే మొత్తం దీని మీదే ఫోకస్ అంతా దీని మీదే ఉంటుందా? ఎట్లా ఉంటుంది ఇద్దరికి? ఇద్దరు బ్రదర్స్ కదా, ఇద్దరు ఫోకస్ ఎట్లా ఉంటుంది గేమ్? ఇద్దరు దీనిపైనే కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం ఇప్పటికైతే. మంత్కి 1-2 టైమ్స్ బయట పోతాం అంతే. అంతేనా? ఇంకేం లేదు. అంటే మంత్లీ ఒక 2 టైమ్స్ అని పెట్టుకున్నారు అంతే, మిగతా టైం అంతా ప్రాక్టీస్ చేయడానికే ఉంటుంది. అంతేనా? ఇప్పుడు నువ్వు స్టేట్ లెవెల్ ఆడావంటున్నావు కదా, నువ్వు స్టేట్ లెవెల్ ఆడే ముందు అంటే ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలని ఉంటుంది, ఒక 1 వీక్ చేస్తారా, 10 days? ఆ 10 days స్కూల్కి వెళ్ళకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటావా? స్కూల్ పోతా ఉంటాం. స్కూల్ వెళ్ళి మళ్ళీ ఆ స్టేట్ లెవెల్ అటెండ్ అవుతారు. ఓకే. నీది ఎలా ఉంటుంది? నా స్టడీస్ వచ్చేసి సండే క్లాసెస్ పోతుంటా. ఓకే. టీచర్స్ ఏమో ఇంపార్టెంట్ నోట్స్ ఇస్తారు, అది చదువుకుంటేనే ఎగ్జామ్ రాసేసి ఇంకా. ఓకే. అంటే ఎగ్జామ్స్లో ఇప్పుడు ఎప్పుడైనా అంటే స్పోర్ట్స్ ఎగ్జామ్స్ 2 ఒకేసారి ఎప్పుడైనా క్లాష్ అవ్వడం జరిగిందా? అంటే స్పోర్ట్స్ ఉన్నాయి, కరెక్ట్ ఆ టైంలోనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, మరి ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది? ఎప్పుడైనా జరిగిందా అట్లాంటి సిచ్యువేషన్? జరిగింది. ఎప్పుడు జరిగింది? నాకు 9th క్లాస్ ఫైనల్ ఉండే, ఫైనల్ ఎగ్జామ్స్. ఓకే. అవి వదిలేసి ఇంకా నేషనల్ పైన ఇంకా నేషనల్ గేమ్స్ ఉండే. అంటే 9th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్. మరి ఎట్లా దాన్ని మరి మళ్ళీ 9th క్లాస్ చదవాల్సి వచ్చిందా? లేదు, వచ్చిన తర్వాత రాసిన ఎగ్జామ్. మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ అలో చేసిండ్రా స్కూల్లో? పర్మిషన్ తీసుకొని వెళ్ళావు నేషనల్ లెవెల్స్కి. నువ్వు అంటే నీకు ఎప్పుడైనా జరిగింది అట్లాంటి సిచ్యువేషన్? లేదు, ఎప్పుడు జరగలేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఈ జిమ్నాస్టిక్స్ ఆడడానికి అంటే ఫుడ్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఏమైనా ఫుడ్ ఇది తినాలి, డైట్ ఫుడ్ తినాలి, అట్లాంటి ఏమైనా లిమిట్స్ ఉంటాయా, లేకపోతే అన్నీ తినేయచ్చు? ఎందుకంటే మీరు ఇప్పుడు చిన్న ఏజే, మీరు 12 years నుంచి అండర్ 12 నుంచి ఆడుతున్నారు కదా, సో ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, జంక్ ఫుడ్ తినకుండా డైట్ ఫుడ్ తినాలి, అలాంటిది ఏమైనా ఉంటుందా రూలు? ఉంటుంది మాకు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? అంటే మార్నింగ్ లేవంగానే మా డాడీ ఎగ్ ఇస్తాడు, ఒక గ్లాస్ 2 ఎగ్గులు తాగాలి, డ్రై ఫ్రూట్స్ అట్లా. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ దోశ అట్లా తింటాం. మళ్ళీ ఫ్రూట్స్ ఇస్తారు, క్యారెట్ కీరా అట్లాంటివి. అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, మరి మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకోరా? అంటే ఎగ్ ఒకటేనా, లేకపోతే ఎగ్ నాన్ వెజ్ డైట్ కూడా ఉంటుంది? ఆల్టర్నేట్ డేస్ మీట్ తీసుకుంటాం. ఓకే. నీది ఎట్లా ఉంటుంది అంటే నీ డే షెడ్యూల్ అంతా? సేమ్ అండి. మార్నింగ్ అదే ఎగ్ తాగాలి, డ్రై ఫ్రూట్స్ డాడీ డైలీ జిమ్ అటెండ్ అయ్యే ముందు ప్రీ వర్క్ ఫ్రూట్స్ అవన్నీ తింటూ ఉంటాం. మమ్మీ కూడా ఆయిలీ ఫుడ్ కాకుండా లెస్ ఆయిల్ ఉన్నవి తయారిస్తుంది. అంటే ఫుడ్లో ఆయిల్ ఎక్కువ తీసుకోకుండా జస్ట్ డైట్ ఫుడ్ తీసుకుంటారు అంతేనా? అంటే డే షెడ్యూల్ ఎట్లా ఉంటుంది మీది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షెడ్యూల్ ఎట్లా ఉంటుంది? అంటే స్పోర్ట్స్కి ఒక టైం ఉంటుంది, ఎడ్యుకేషన్కి ఒక టైం ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది మీ షెడ్యూల్ అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? పొద్దున 5కి లేస్తాము, 6కి స్టేడియంలో ఉంటాము, 6 to 9 ప్రాక్టీస్, 9కి ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ 9:30 వరకు కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోతాం. ఇంకా 9:30 to 4:30 కాలేజ్ స్టడీస్, మళ్ళీ 4:30 వచ్చినాక 5కి మళ్ళీ ప్రాక్టీస్ పోతాం. సాయంత్రం 5 to 8:30 వరకు ప్రాక్టీస్, మళ్ళీ 8:30 వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ చదువుకోవడమే. 10:30 అవుతుంది, 10:45కి పనుకుంటాం. ఇంకా ఇది డైలీ షెడ్యూల్. అంటే మీ ఇద్దరికి ఎప్పుడైనా అనిపించిందా అంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయట్లేదు, అంటే మొత్తం షెడ్యూల్ అంతా అంటే స్పోర్ట్స్ ఆడడం కానీ ఎడ్యుకేషన్ దీనికే టైం అయిపోతుంది, ఫ్రెండ్స్తో ఎప్పుడు టైం అంటే స్పెండ్ చేయట్లేదు అనే ఫీలింగ్ ఎప్పుడన్నా అనిపించిందా ఇద్దరికి? అనిపించిందా? అంటే మరి అంటే ఎప్పుడైనా మీ నాన్నతో మీ మదర్తో కానీ అంటే చెప్పడం జరిగిందా, మీ ఫాదర్తో మదర్తో? అంటే ఫాదర్ మదర్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీకు? ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది, అమ్మదా నాన్నదా?
స్పోర్ట్స్కి సంబంధించి? ఫ్రెండ్లీ ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది. సపోర్టివ్గా ఉంటారు. ఓకే. నీకు ఎలా అనిపిస్తుంది? మీ మదరు ఫాదరు ఎవరు సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది? ఇద్దరు మంచిగా సపోర్ట్ ఇస్తారు. మా డాడీ డైలీ ఫ్రూట్స్ అవన్నీ తెస్తాడు, మమ్మీ ఏమో డైట్ మెయింటైన్ చేస్తుంది మాది. అంటే బయటికి తీసుకెళ్లడం మొత్తం స్పోర్ట్స్కి సంబంధించి అంతా మీ ఫాదర్ చూసుకుంటారు, ఇంట్లో సంబంధించి అంతా మదర్ చూసుకుంటారు. అంటే ఇద్దరు సపోర్ట్ ఉంది ఇద్దరికి. అంటే అంత సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మరి మీరు నేషనల్ లెవెల్ వరకు వచ్చారంటే మదర్ ఫాదర్ సపోర్టే కదా. ఇప్పుడు స్పోర్ట్స్లో అంటే మీకు ఇప్పుడు కాలేజ్లో కూడా కాలేజ్లో ఎట్లా ఉంది సపోర్ట్? కాలేజ్లో మంచిగా ఉంది సపోర్ట్. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే పిలుస్తారు, నోట్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ ఉంటే సండే క్లాసెస్కి వెళ్తూ ఉంటా. అంటే ఇప్పుడు మీ కోచెస్ అంటే మీకు ఇప్పుడు ఖచ్చితంగా కోచ్ ఉంటారు కదా, అంటే ఒకే కోచ్ ఉన్నారా? అండర్-12 నుంచి ఆడుతున్నారు కదా, అంటే ఆ లెవెల్ నుంచి. సో కోచ్ ఒక్కరే ఉన్నారా లేకపోతే కోచ్ ఏమైనా మారడం జరిగిందా? మీ కోచెస్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? చేంజ్ అవుతూ వచ్చినారు. ఓకే. ఫస్ట్ మేము జాయినింగ్ ఏమో 2014లో చేసినాం. అప్పుడు సమ్మర్ క్యాంప్లో ఉండే. సమ్మర్ క్యాంప్లో ఉండినప్పుడు స్వర్ణలత మేడం కింద మేము ప్రాక్టీస్ చేసాం. తర్వాత మానేసినాం. ఇన్ 2015 I started my career as a gymnastic player. ఈ ఇన్స్పిరేషన్ నాకు మా పెద్దనాన్న గురించి తెలిసింది. ఆయన ఒక NCC షూటింగ్ మాస్టర్, గోల్డ్ మెడలిస్ట్. ఆయన ఇంట్లో మేము వీక్లీ సండేస్ పోతుండే. ఆయన రూమ్లో చాలా ట్రాఫీస్, మెడల్స్ చూసి ఆయన గురించి తెలిసింది. ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చింది ఆయన దగ్గర నుంచే. మళ్ళీ మా డాడీ డైలీ స్టేడియంకి వెళ్ళి వార్మప్ చేసేవాళ్ళు. జాగింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెచ్చింగ్ కానీ అట్లా వేస్తే ఆయన ఒక ఫ్రెండ్ ప్రదీప్ అంకుల్ అని తెలిసింది. ఆయన ఫ్రెండ్ చెప్పిండంట జిమ్నాస్టిక్ గురించి. ఆయన కొడుకు విశాల్ పి జాదవ్ కూడా జిమ్నాస్టిక్ ప్లేయర్, నేషనల్ మెడలిస్ట్. ఆయన గురించి జిమ్నాస్టిక్ ఏందో, అసలు ఎట్లా చేయాలి ఏంటిదని మొత్తం చెప్పిండు. అట్లా అని డాడీ మాకు చెప్పిండు. ఇంకా 2015-16లో స్టార్ట్ చేసినాం జిమ్నాస్టిక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 years. మా ఫస్ట్ కోచ్ స్వర్ణలత మేడం అండే. తను 1 year వరకు ఓన్లీ ఫిట్నెస్ చేపించేది. చాలా మంచి కోచ్, సపోర్టివ్ కోచ్. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము. దాని తర్వాత ఇన్ 2018 నేను సాయిలో సెలెక్ట్ అయినా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కోటి సార్, డాక్టర్ పులి రవీందర్ కుమార్ సార్. దాంట్లో ప్రాక్టీస్ చేసేటోడిని, ఆయన దగ్గర ప్రాక్టీస్ చేసేటోడిని. చాలా ఫ్రెండ్లీ కోచ్, ఎప్పుడు మంచిగా చేపించేటోళ్ళు, చాలా సపోర్టివ్ కోచ్. ఆయన దగ్గర నుంచే ఫస్ట్ నేషనల్ గెలుచుకున్నాము ఇన్ ద ఇయర్ 2018 ఓన్లీ ఇన్ ఖేల్గా పబ్లిక్ స్కూల్ యూపీ. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనా టైంలో మేమంతా ఇంట్లోనే ఉండి ఫిట్నెస్ చేసేటోళ్ళము. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours జూమ్ మీటింగ్లోనే ఫిట్నెస్ చేపించేటోళ్ళు. ఇంకా దాని తర్వాత నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి మా చేతన్ సార్ అని బ్రిలియంట్ కోచ్ ఆయన వచ్చిండు. ఆయన మాకు అన్ని హయ్యర్ ఎలిమెంట్స్ చేపించిండు. ఆయన దగ్గరలో 4-5 నేషనల్స్ ఆడి ఒక నేషనల్ గెలుచుకున్నాము, బ్రాంజ్ మెడల్. దాని తర్వాత ఇప్పుడు మా ప్రెజెంట్ కోచ్ చంద్రకాంత్ రావు. ఆయన కూడా మంచి కోచ్, ఇంకా సపోర్టివ్ కోచ్. ఆయన మాకు అన్నిట్లో సపోర్టివ్గానే హెల్ప్ ఇస్తాడు. నేను జిమ్నాస్టిక్స్లో 2015లో జాయిన్ అయినా ఎట్ ద ఇయర్స్ ఆఫ్ 5 years. అప్పటి నుంచి 2015లో సమ్మర్ క్యాంప్ స్వర్ణలత మేడం కింద నేను కోచింగ్ తీసుకున్నాను. తర్వాత 2018లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయినా. 2018లో సాయిలో సెలెక్ట్ అయిన తర్వాత డాక్టర్ పులి రవీందర్ కుమార్ కోచ్ కింద నేను పనిచేసిన. అప్పుడు 2018లో ముంబై నేషనల్స్ పోయినప్పుడు నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. దాని తర్వాత కరోనా టైం అప్పుడు 2021లో డాక్టర్ పులి రవీందర్ సార్ది ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు మాకు కొత్త కోచ్ చేతన్ సార్ అని ఒక కొత్త కోచ్ వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత మేము చాలా
హై ఎలిమెంట్స్ నేర్చుకున్నాం, ఫిట్నెస్ చాలా పెంచింది. దాని తర్వాత నేషనల్స్ చాలా పోయినాం. స్టేట్లో చాలా ఆల్రౌండ్ గోల్డ్స్, సిల్వర్స్, ఆల్ అపారేటస్ మెడల్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఇంజురీస్ అయినప్పుడు కూడా ఆయన చాలా ప్రోత్సహించారు మమ్మల్ని. 2023లో Jan 1 అప్పుడు నాకు చాలా మేజర్ ఇంజురీ అయింది. అప్పుడు నాకు చాలా బాధ అయింది. మా చేతన్ సార్ అప్పుడు నాకు కోచింగ్ ఇచ్చేటోళ్ళు. ఆయన నన్ను ప్రోత్సహించి ఇంకా ఇంకా చేయాలని చెప్పారు. చేతన్ సార్ 2023లో మా చేతన్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రకాంత్ సార్ అని ఇంకో కొత్త కోచ్. నేను సరూనగర్ ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నా సిన్స్ 2014. ఇప్పుడు ప్రెజెంట్ వరకు నేను సరూనగర్ ఇండోర్ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు చాలా నేషనల్స్ పోయి ఉన్నాను. ఢిల్లీ, యూపీ, గుజరాత్, ముంబై, కోల్కతా అని చాలా ప్లేసెస్లో పోయినాను. మా సీనియర్స్ కూడా మాకు చాలా సపోర్టివ్ చేస్తారు. హెల్ప్ అడిగితే చాలా మంచిగా హెల్ప్ చేస్తారు. ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు డౌట్ క్లియర్ చేస్తారు. స్టేట్లో ఇప్పుడు వరకు నాకు చాలా మెడల్స్ వచ్చినాయి. దగ్గర ఒక 70 మెడల్స్ వచ్చున్నాయి. మొన్న సీఎం కప్లో ఆల్రౌండ్ గోల్డ్ వచ్చింది. స్కూల్ గేమ్స్ మొన్న అయినాయి. స్కూల్ గేమ్స్లో ఆల్రౌండ్ గోల్డ్, ఇంకా 3 సిల్వర్, 1 బ్రాంజ్ వచ్చింది. ఇదంతా చంద్రకాంత్ సార్ ఉన్నప్పుడు వచ్చినవి. స్కూల్ గేమ్స్ కానీ సీఎం కప్ కానీ. ఇప్పటివరకు అంటే మీ కోచెస్ గురించి, మీరు ఆడిన లెవెల్స్ గురించి, మీరు సాధించిన మెడల్స్ గురించి చెప్పిండ్రు కదా. స్టార్టింగ్ అంటే ఫస్ట్ తీసుకున్న మెడల్ ఏంటి స్టేట్ లెవెల్లో? ఫస్ట్ ఆడినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే మెడల్ తీసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? ఫస్ట్ నేను స్కూల్ గేమ్స్లో ఆడినా మ్యామ్. స్కూల్ గేమ్స్ స్టేట్ లెవెల్లో ఆడినప్పుడు నాకు 1 బ్రాంజ్ ఇంకా 1 సిల్వర్ వచ్చింది. ఓకే. అప్పట్లో నేను డాక్టర్ పులి రవీందర్ సార్ కింద ప్రాక్టీస్ చేసేటోడిని. అప్పుడు 1 బ్రాంజ్ ఇంకా 1 సిల్వర్ వచ్చింది. అది నా ఫస్ట్ మెడల్. ఏమనిపించింది అంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు? అంటే నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండే కోటి సార్కి, మా రవీందర్ సార్కి. మీ కోచ్ సార్ అంటే ఇప్పుడు ఆయనే ఉన్నారా కోచ్? ఇప్పుడు ఆయన కాకుండా వేరే కోచ్ మాకు ఇప్పుడు చంద్రకాంత్ సార్ ఉన్నారు. చంద్రకాంత్ సార్ ఉన్నారు. మీ ఫేవరెట్ అంటే బాగా ఇష్టమైన కోచ్ ఎవరు? నాకు బాగా ఇష్టమైన కోచ్ అంటే రవీందర్ సార్. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. ఓకే. ఆయన తర్వాత నాకు చేతన్ సార్ చాలా ఫేవరెట్. అంటే ఇప్పుడు ఈ జిమ్నాస్టిక్స్లో అంటే ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు మా సీనియర్సే మా ఇన్స్పిరేషన్. మెయిన్ విశాల్ అన్న. ఓకే. ఆయన నేషనల్ మెడలిస్ట్ కూడా. ఓకే. రిహాన్, నువ్వు అంటే ఇప్పుడు నీకు బాగా అంటే మీ కోచెస్ అందరి గురించి చెప్పావు ఇందాక, ఎన్ని మెడల్స్ సాధించావో చెప్పావు. సో ఫస్ట్ మెడల్ తీసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? అంటే నీకు ఇష్టమైన కోచ్ ఎవరు? ఫస్ట్ మెడల్ నేను స్టేట్లో తీసుకున్నాను ఎట్ ద ఇయర్ ఆఫ్ 2017. నా ఫస్ట్ మెడల్ వచ్చేసి బ్రాంజ్ మెడల్. అది మా డాక్టర్ పులి రవీందర్ కుమార్ సార్ కింద తీసుకున్నాను. మళ్ళీ అంటే ఆయన ఇప్పుడు ఎవరు నీ కోచ్? ఇప్పుడు నాకు కూడా కోచ్ చందు సారే. బాగా ఇష్టమైన కోచ్ అంటే నువ్వు బాగా ఇన్స్పిరేషన్ అయిన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు? మీ కోచ్ ఇష్టమైన కోచ్ ఎవరు? నాకు ఇష్టమైన కోచ్ వచ్చేసి ఫస్ట్ చేతన్ సార్. చేతన్ సార్ చాలా మంచి కోచ్. దాని తర్వాత వచ్చేసి రవీందర్ సార్. ఓకే. ఇప్పుడు నేషనల్ లెవెల్, ఇప్పుడు స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు ఆడారు కదా. సో ఇంత ఆడినప్పుడు చాలా అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడేటప్పుడు, మధ్యలో కానీ అంటే అక్కడికి వెళ్ళి ఆడేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్. ఎప్పుడైనా మీకు అంటే దెబ్బలు తగలడం కానీ ఇబ్బందులు కానీ అంటే జరిగినాయా? అంటే నీకు రెహాన్ ఎప్పుడైనా జరిగినాయా అట్లా? ఎస్, చాలా ఇంజరీస్ జరిగినాయి. మేము బయట స్టేట్కి వెళ్ళేటప్పుడు ఆడ వెదర్, ఫుడ్ సరిగ్గా సెట్ అవే కావు. కానీ ప్రోటీన్ ఫుడ్ తీసుకొని అట్లానే కాంపిటీషన్ చేసేటోళ్ళము. కోచ్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చినాం. అంటే ఎప్పుడైనా అట్లా నేషనల్ లెవెల్ వరకు వెళ్ళావు కదా, ఆడే ముందు ఎప్పుడైనా అంటే భయం అనిపించిందా? అంటే అమ్మో ఎట్లా ఆడాలి ఏంది అంటే భయం, అంటే నాకు ఎట్లా గెలుస్తానో లేదో అని ఎప్పుడైనా అనిపించిందా అట్లా? ఫస్ట్ కాంపిటీషన్ అప్పుడు నేషనల్ యూపీలో అయింది. అప్పుడు ఫుల్ భయం ఉండే. అప్పుడు మా డాడీ ప్రోత్సహించి కాంపిటీషన్ ఆడాను.
అంటే ఎట్లా ఓవర్కమ్ చేసిరు మీ నాన్న సపోర్ట్ వల్ల? అంటే మీ నాన్న చెప్పిండ్రు ఏ భయపడకుండా ఆడాలి అని చెప్పిండ్రు కాబట్టి ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి ఆడినావు. ఎస్. ఓకే. నీది ఎట్లా ఉండే ఆఫ్తాబ్? అంటే ఇప్పుడు నువ్వు ఒక నేషనల్ లెవెల్ వరకు ఆడినావు కదా, అంటే భయం వేస్తుంది కదా అప్పుడు, నేను గెలుస్తానో లేదో, ఓడిపోతానేమో, అంటే ఎవరన్నా మా కోచ్కి నేను మంచి పేరు తీసుకొస్తానో లేదో అని అనిపిస్తుంది. అంటే ఎట్లా ఓవర్కమ్ ఎట్లా చేసినావు ఫియర్ని? మా కోచ్ నన్ను నర్వస్ అవ్వకు అది ఇది అని చెప్పేటోడు. ఎప్పుడైనా చాలా నర్వస్ ఫీలింగ్ అయ్యేది కాంపిటీషన్ అంటే. అప్పుడు మా కోచ్ చాలా హోప్ ఇచ్చేటోడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరే మాకు చాలా ప్రోత్సహించారు. అంటే సారే ప్రోత్సహించారు. అంటే గేమ్ ఆడే ముందు ఆయన ముందు చెప్తారా ఇట్లా ఆడాలి ఇలా ఉండాలి అని చెప్తారా ఆడే ముందు? అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు ఎప్పుడైనా అంటే బాగా గుర్తుండిపోయే ఏదైనా జరిగిందా ఇన్సిడెంట్? అంటే ఆ మధ్యలో ఏదైనా అంటే మాకు చాలా ప్రాబ్లం అయ్యింది అంటే దెబ్బ తగలడం కానీ ఏదైనా అట్లాంటిది ఏదైనా జరిగిందా నీకు? కోల్కతాకి ఫస్ట్ టైం పోయినప్పుడు ఆడ ఫుడ్ అసలు పడలే మాకు. వెదర్ కండిషన్స్ కూడా చాలా మాకు సెట్ కాలే. అప్పుడు ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది. స్టేయింగ్ కూడా అక్కడ వాళ్ళు ఇయ్యలే, మేమే బయట ఉండాల్సి వచ్చింది. అకామిడేషన్స్ ఏం లేకుండే అక్కడ. ఓకే. అంటే ఏం లేకుండే కానీ మీరు దాన్ని ఓవర్కమ్ చేసి నేషనల్ లెవెల్, అంటే నేషనల్ లెవెల్ ఆడే ముందా ఇది జరిగింది? ఓకే. ఏ ఇయర్లో? 2022. ఓకే. ఇప్పుడు 70 మెడల్స్ 60 మెడల్స్ కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ బయట ఫ్యామిలీస్ కానీ అంటే మీరు వెళ్ళినప్పుడు అంటే స్పోర్ట్స్లో మీరు ఉన్నారు, ఇన్ని మెడల్స్ వచ్చినాయి అంటే మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. అందరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు అడిగేటోళ్ళు. ప్రతి కాంపిటీషన్ ముందు ఏమో కాల్ చేసి ఆల్ ద బెస్ట్ మంచి చేయి, నీ బెస్ట్ ఇవ్వు. మళ్ళీ కాంపిటీషన్ అయినాక ఏమైంది, ఎట్లా చేసినావు, అట్లాంటి క్వశ్చన్లు అడిగేటోళ్ళు. చాలా సపోర్టు. ఎప్పుడైనా అనిపించింది ఆఫ్తాబ్ నీకు అంటే ఎవరైనా అన్నారా ఇట్లా ఏంది స్పోర్ట్స్ ఆడడం ఏంది, మంచిగా చదువుకోవచ్చు కదా, ఇట్లా ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ అన్నారా టైం వేస్ట్ ఎందుకు, అట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా అనడం జరిగిందా? ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు ఇప్పటి వరకు, ఇట్లా ఆడడం ఎందుకు, ఆడినా ఏం లాభం లేదని చెప్పారు. అయినా కానీ నేను ఆడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీరు ఆడే ముందు స్పోర్ట్స్ ఆడే ముందు ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? అంటే ఇన్ని డేస్ 1 వీక్ నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం చేస్తారా? ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు ప్రాక్టీస్? ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ ముందే స్టార్ట్ చేస్తాం కాంపిటీషన్ ఉంటే. ఓకే. దాన్ని సెట్స్ చేస్తూ ఉంటాము. కంటిన్యూ ప్రాక్టీస్ ఉంటుంది. ఫుడ్ ఇంటేక్, ప్రోటీన్ ఇంటేక్. ఓకే. అవన్నీ ఫుడ్ అన్ని ప్రాపర్గా తీసుకుంటారు. ఎస్. ఇప్పుడు మనకి స్పోర్ట్స్ ఆడడం వల్ల ఏమన్నా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఆఫ్తాబ్ హెల్త్ మంచిగా ఉంటుంది. ఓకే. మేము ఎక్కువగా ఇల్లు కాము, హెల్త్ ఖరాబ్ కాదు ఎక్కువగా. ప్లస్ నాలెడ్జ్ కూడా మంచిగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది స్పోర్ట్స్ ఆడడం వల్ల, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అన్ని ఫిట్నెస్ కానీ అంతా బాగుంటుంది అంటాం. అదే హెల్త్ పరంగా కూడా. అంటే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీరు అంటే ఈ జిమ్నాస్టిక్స్ అని కాకుండా స్పోర్ట్స్ ఎంచుకోవడానికి రీజన్ ఏంది? అంటే ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్పోర్ట్స్లోకి వచ్చారా, లేదు స్పోర్ట్స్ ఆడితే మాకు ఫ్యూచర్ బాగుంటుంది అని వచ్చారా? స్పోర్ట్స్ ఆడితే ఫ్యూచర్ బాగుంటుంది. ఆ స్పోర్ట్స్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయని స్పోర్ట్స్ ఆడుతున్నాము. ఓకే. ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ అంటే ఫ్యూచర్ బాగుంటుందని. అంటే ఇప్పుడు రిహాన్ నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఇప్పటివరకు నేషనల్ లెవెల్ వరకు వచ్చావు, ఇంకా నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? నా గోల్ వచ్చేసి ఇండియాని ఒలింపిక్స్లో రీప్రజెంట్ చేయాలి జిమ్నాస్టిక్. ఓకే. మా ఇండియా ఫ్లాగ్ పైన ఎగిరేలా చేయాలని ఒక ఫీలింగ్ లోపల. ఓకే. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి ఆఫ్తాబ్? నేను నేషనల్స్లో మెడల్స్ సాధించాలి, ఇంటర్నేషనల్ కూడా ఆడాలని నా గోల్ ఉంది. ఇంటర్నేషనల్ తర్వాత నేను పైలట్ అవుదామని ఉంది. ఓకే. అంటే ఇప్పుడు వచ్చే స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్లో రావాలి అనుకునే యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? స్పోర్ట్స్ వల్ల చాలా బెనిఫిట్. దాని వెనుక చాలా అడ్వాంటేజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ బాగుంటుంది,
ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ ఒక స్టేట్ అయినా ఒక నేషనల్ మెడల్ ఉన్నా కూడా ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఇంకా స్పోర్ట్స్ ఆడుతూ ఆడుతూ ఒక ఫన్ ఎన్విరాన్మెంట్ అని డెవలప్ అవుతుంది. స్పోర్ట్స్ని ఎడ్యుకేషన్ని కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎడ్యుకేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే జాబ్ రావాలంటే ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. కానీ స్పోర్ట్స్ని వదలద్దు, అంతేనా? నువ్వేం చెప్తావు ఆఫ్తాబ్? అంటే ఇప్పుడు రాబోయే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి స్పోర్ట్స్కి సంబంధించి? స్పోర్ట్స్ ఆడడం వల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో సర్టిఫికేట్స్ వల్ల మీ ఫీజు తగ్గిస్తారు, మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫ్యూచర్ ఇప్పుడు జాబ్కి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఇండియా మొత్తం ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. స్పోర్ట్స్ వల్ల కన్సిస్టెన్సీ పెరుగుతుంది, ఎండ్యూరెన్స్ కానీ ఏమన్నా చేయాలనుకోవడం. ఇప్పుడు ఆఫ్తాబ్, నీ విషయానికి వస్తే ఇప్పుడు మనకి మీరిద్దరు రెహాన్ కూడా జిమ్నాస్టిక్స్ ఆడాలంటే ఎట్లా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు ఆడాలి అనుకునే వాళ్ళు జిమ్నాస్టిక్స్ ఎట్లా ఆడాలి అంటారు? జిమ్నాస్టిక్స్ ఒక బేసిక్, అన్ని స్పోర్ట్స్కి ఒక బేసిక్ అనేది. జిమ్నాస్టిక్స్ కోసం ఫస్ట్ మాకైతే ఫిట్నెస్ మెయిన్ కావాలి. ఫ్లెక్సిబిలిటీ, జిమ్నాస్టిక్స్ ఆడడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. జిమ్నాస్టిక్స్ అన్ని స్పోర్ట్స్కి బేసిక్ అన్నమాట. అంటే స్టార్ట్ చేయడం ఎట్లా స్టార్ట్ చేయాలి? అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది జిమ్నాస్టిక్స్? ఫస్ట్ బిగినర్ ఓన్లీ ఫిట్నెస్ ఇంకా బేసిక్ ఎలిమెంట్స్ నేర్పిస్తారు జిమ్నాస్టిక్స్లో. మెల్లిగా ఫిట్నెస్ ఇంకా ఎలిమెంట్స్ అవి పెంచుకుంటూ పోతారు. ఓకే, ఇప్పుడు మనతో పాటు ఆఫ్తాబ్ అండ్ రెహాన్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. అఫ్రీన్ గారు, సో హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు వీళ్ళు అంటే ఇప్పుడు జిమ్నాస్టిక్స్కి అంటే ఎట్లా వచ్చారు, వీళ్ళ జర్నీ చెప్పారు ఇందాక. అంటే వీళ్ళ స్టార్టింగ్ వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కానీ ఎట్లా ఉండింది? ఫస్ట్ ఉండే అట్ ది ఏజ్ ఆఫ్ 4 అఫ్తాబ్ జిమ్నాస్టిక్స్కి వచ్చాడు, అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ 5 రేహాన్ జిమ్నాస్టిక్స్లోకి వచ్చాడు. స్టార్టింగ్ నుండే వాళ్ళు చాలా అల్లరి పిల్లలు. సో అండ్ ఆల్సో ఫ్యామిలీలో ఆల్రెడీ స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, అండ్ అది నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ. కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ ఇలా స్టేడియంకి వెళ్ళడం, వర్కౌట్కి అండ్ ఆల్. సో దట్స్ వెన్ వీ కేమ్ అక్రాస్ జిమ్నాస్టిక్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇప్పుడే ఫస్ట్ జిమ్నాస్టిక్ వాళ్ళు వీళ్ళిద్దరే ఫస్ట్ మా ఫ్యామిలీలో. సో ఈ స్పోర్ట్ గురించి తెలుసుకొని వీళ్ళ బాడీస్ చాలా ఫ్లెక్సిబుల్ ఉండేవి. చిన్నప్పుడు గోడలు ఎక్కేవాళ్ళు, అటు దూకేవాళ్ళు, ఇటు దూకేవాళ్ళు. సో స్టార్టింగ్లో నార్మల్గా చిన్నపిల్లలకి 4-5 years వాళ్ళకి ఎలా అంతగా లేకుండే వీళ్ళు చిన్నప్పుడు. బట్ దెన్ దే స్టార్టెడ్ గోయింగ్, దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ అండ్ ఆల్. సో కోచ్ సపోర్టివ్ చాలా స్టార్ట్ అయింది అక్కడ నుండి. అండ్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ అందరూ ఫ్యామిలీలో చాలా సపోర్టివ్గా ఉంటారు. బికాజ్ ఇప్పుడు 10th ఇంటర్లోకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కదా. సో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలాసార్లు డిమోటివేట్ అవుతారు, ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ అవుతారు, ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ ఉంటారు, పార్టీస్కి వెళ్తారు, అండ్ వీళ్ళు ఇంట్లో ఉండి ప్రాక్టీస్ చేసుకోవడం కానీ లేకపోతే హోంవర్క్, నోట్బుక్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. వీళ్ళకి క్లాసెస్ స్కిప్ అవుతూ ఉంటాయి లేట్. అట్లీస్ట్ ఎవ్రీడే 4 to 5 hours అన్నా వీళ్ళది ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. సో క్లాసెస్ స్కిప్ అవుతున్నవన్నీ వీళ్ళు వీకెండ్స్ కూడా వీళ్ళు వెళ్తారు స్పెషల్ క్లాసెస్ పెట్టి. సో ఆల్ ఆఫ్ దిస్ చాలా కష్టం అవుతుంది, బట్ స్టిల్ దే ఆర్ బ్యాలెన్సింగ్. అండ్ ఎవ్రీ సెషన్ అట్లీస్ట్ 1 weekలో ఒక్కసారైనా వీళ్ళ బాడీకి కట్స్ ఉంటాయి. బికాజ్ అది థ్రెడ్స్ అవి కట్టి ప్రాక్టీస్ చేసి జంప్, ప్రతి స్పోర్ట్ కూడా దాంట్లో ఉన్న డిఫికల్టీస్ దాంట్లో ఉంటాయి. కానీ జిమ్నాస్టిక్ ఈజ్ ఎక్కువ డిఫికల్ట్ ఐ వుడ్ సే. ఫర్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉండాలి, బికాజ్ కట్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, బట్ యూ జస్ట్ కాంట్ స్టాప్ యువర్ సెల్ఫ్. సో వాళ్ళల్లో ఉన్న మోటివేషన్, వాళ్ళల్లో ఉన్న ఇన్స్పిరేషన్, ఇట్ ఈస్ దేర్ సిన్స్ ద స్టార్ట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. దే ఆర్ సో ఇంట్రెస్టెడ్ దీంట్లో. అండ్ ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళు డిమోటివేట్ అవుతున్న కొద్ది ఫ్యామిలీ, కోచెస్ సపోర్ట్, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్లో వాళ్ళ భాష్యం స్కూల్ అండ్ ఎమినెంట్ జూనియర్ కాలేజ్ సపోర్ట్, ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి దే హ్యావ్ కమ్ అప్ టిల్ హియర్. అంటే మీరు ఇందాక చెప్పారు కదా మీ ఫ్యామిలీలో కూడా స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఉన్నారని.
అంటే ఏం స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఉన్నారు, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ అన్నారు కదా, ఓకే. ఏం స్పోర్ట్స్ వాళ్ళ ఫాదర్ కరాటే బ్లాక్ బెల్ట్, ఓకే వీళ్ళ ఫాదర్. మా Okay. ఫాదర్ వీళ్ళ పెద్దనాన్న షూటర్. ఓకే సో అండ్ నేను లాంగ్ డిస్టెన్స్ రన్నర్. సో ఆల్ ఆఫ్ Okay. అస్ రిప్రజెంటెడ్ ఇన్ నేషనల్స్ అండ్ ఆల్. సో అందరూ నేషనల్స్ ఆడారు కాబట్టి ఆడారు. వాళ్ళు ఆ కానీ medals- నేషనల్స్ లో మెడల్ అఫ్తాబ్ ఫస్ట్ లాస్ట్ ఇయర్ కొట్టింది, ఫస్ట్ Okay. మెడల్ మా ఫ్యామిలీలో. తను చెప్పారు, అంటే ఇందాక తను చెప్పడం ఏంటంటే ఇంట్లో నేను ఆ మెడల్స్ కానీ అవన్నీ ప్రైజెస్ చూసి ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పైర్ అయ్యి నేను ఆడాలి అనుకున్నాను అన్నాడు. అయితే మీ ఫ్యామిలీలో ఇప్పుడు అంటే డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడుతున్నారు కదా, అంటే వీళ్ళకి జిమ్నాస్టిక్స్ ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ ఏంటి? అంటే మీరు చెప్పారా ఇలా జిమ్నాస్టిక్స్ ఆడండి అని, లేకపోతే వాళ్ళే స్వతహాగా మేము ఇది ఆడతాము అన్నారు? సో బేసిక్ గా స్టార్టింగ్ లో చాలా స్పోర్ట్స్ డిఫరెంట్ వెళ్ళేవాళ్ళం. నేను స్కేట్ చేసేదాన్ని, వాళ్ళ డిఫరెంట్ కిడ్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ ఉంటాయి. యూస్ టు ప్లే బ్యాడ్మింటన్ అండ్ సైక్లింగ్కి వెళ్ళే వాళ్ళం, టెన్నిస్ ఆడేవాళ్ళం. సో డిఫరెంట్ స్పోర్ట్స్ అన్నీ స్టార్ట్ చేశారు. జిమ్నాస్టిక్ లో స్టార్టింగ్ లో కోచెస్ బాగుండి, వీళ్ళ నెట్వర్క్ బాగుండి, అండ్ అది ఒక కొత్త స్పోర్ట్. బేసిక్ గా ఎవరిని అడిగినా జిమ్నాస్టిక్ కూడా ఉంటుందా, అది కూడా ఒలింపిక్స్ లో రిప్రజెంట్ చేయొచ్చా, అలా స్టార్ట్ అయింది. అది కాక వీళ్ళు చేస్తూ సర్కస్ కి తీసుకెళ్ళినప్పుడు నార్మల్ గా వాళ్ళని చూసి మంచిగా అనిపించి అదే మూవ్స్ వీళ్ళు కూడా ఇంట్లో చేయగలుగుతున్నది చూసి అందరూ వీళ్ళని వావ్ అనడం, ఆల్ ఆఫ్ ఇట్ స్టార్టెడ్. అండ్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టపడ్డారు ఆ స్పోర్ట్స్ ని. ఓకే, నాట్ జనరల్ స్పోర్ట్ కాదు కదా, ఇట్స్ మోర్ యునీక్. అంటే ఇప్పుడు వీళ్ళకి స్పోర్ట్స్ అంటే జిమ్నాస్టిక్స్ ఆడుతున్నారు అంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వీళ్ళకి చాలా డేస్ డిఫరెన్సెస్ ఉంటుంది ఎగ్జామ్స్కి అని చదువుకోవడానికి. అవన్నీ వీళ్ళు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? అంటే మీరు వెళ్ళి ఏమన్నా పర్మిషన్స్ తీసుకోవడం ఎలా ఉంటుందా స్కూల్స్కి సంబంధించి, కాలేజెస్కి సంబంధించి? అవును. సో నేషనల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు అయితే పర్మిషన్స్ కంపల్సరీ. ఎవ్రీడే కూడా మార్నింగ్ కూడా వీళ్ళు ఒక 2 periods తర్వాత యాక్చువల్లీ స్కూల్కి వెళ్తారు. సో సపోర్టివ్గా వీళ్ళ స్కూల్ అయిన భాష్యం స్కూల్, అఫ్తాబ్ చదువుతున్న భాష్యం స్కూల్ అండ్ రేహాన్ చదువుతున్న ఎమినెంట్ జూనియర్ కాలేజ్, వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వాళ్ళ ఫ్యాకల్టీ వీకెండ్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి నేషనల్లో వీళ్ళు మెడల్ తీసుకొని రావాలి, వీళ్ళ స్కిల్ వాళ్ళు చూసి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద స్కూల్ అండ్ కాలేజ్. అండ్ వీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి మిస్ అయిన నోట్స్ రాసుకోవడం, వీళ్ళకి డే అండ్ నైట్ ఇదే సరిపోతుంది. మార్నింగ్ ఫస్ట్ లేస్తారు 5 కలా, డైట్, హెల్దీ డైట్, అండ్ దెన్ దే గో విత్ 5:30కి వీళ్ళ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు నైట్ ఎప్పుడు పడుకున్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా సరే మార్నింగ్ వెళ్ళాల్సిందే, నో స్కిప్. సో అది అవుతుంది, రిటర్న్ వస్తారు డైరెక్ట్గా, జస్ట్ మళ్ళీ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు, అగైన్ 2 eggs or something, again they rush to స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 6:37 అవుతుంది రిటర్న్ వచ్చేసరికి. 9:30, 10:30 దాకా వీళ్ళ నోట్స్, వీళ్ళ హోంవర్క్స్, ఎడ్యుకేషన్ టెస్ట్స్ ఉంటూ ఉంటాయి, అవన్నీ చదువుకొని దెన్ మళ్ళీ సేమ్ 10:30, 11 అలా పడుకుంటారేమో. నో ఫోన్స్, నో టీవీస్, నో కమ్యూనికేషన్ విత్ దర్ ఫ్రెండ్స్, వెళ్ళడం లేదు ఎక్కడికి. సో అలానే వాళ్ళు ఇంకా అలా డిసిప్లైన్డ్ గా ఉండడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. సో అలానే ఉండి సాక్రిఫైస్ చేసి, అండ్ ఆల్సో బెస్ట్ పార్ట్ ఏంటంటే దే ఆర్ సీయింగ్ ద బిగ్గర్ పిక్చర్. ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తున్నామని అప్పుడప్పుడు డిమోటివేట్ అయినా ముందేంటి, దేర్ ఎయిమ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, ఐ వాంట్ టు రిప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ టు ఒలింపిక్స్ అనేది వాళ్ళ గోల్ వాళ్ళకుంది. అదే కాక వాళ్ళ గోల్ స్పోర్ట్స్ లోనే కాకుండా దే హ్యావ్ దేర్ ఓన్ కెరియర్ గోల్స్ ఆల్సో. లైక్ అఫ్తాబ్ ఇందాక చెప్పాడు పైలట్ అవ్వాలి అని. సో ఎడ్యుకేషన్ కూడా అలానే వాళ్ళు రీసెర్చ్ చేసి ఎలా పైలట్ అవ్వాలి, బికాస్ దెర్ ఇస్ నో పైలట్, దెర్ ఇస్ అ డాక్టర్, దెర్ ఇస్ హెచ్ఆర్ అండ్ బిజినెస్ పీపుల్ అందరు ఉన్నారు ఫ్యామిలీలో. బట్ అగైన్ పైలట్ ఇస్ సంథింగ్ అఫ్తాబ్ కేమ్ అప్ విత్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్. సో అలా వాళ్ళే మోటివేట్ అయ్యి, వాళ్ళు అక్కడక్కడ డిమోటివేట్ అయినా పేరెంట్స్ సపోర్ట్, వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుండే మధ్యలో ఒకసారి ఫ్రాక్చర్స్ అయ్యాయి వీళ్ళిద్దరికి. సో అది కూడా ఇంజురీస్, చాలా ఇంజురీస్ అయ్యాయి మధ్యలో. వీళ్ళు డ్రాప్ అయినా వాళ్ళ ఫాదర్ వీళ్ళని మోటివేట్ చేసి, అప్పుడప్పుడు మిస్కమ్యూనికేషన్ వచ్చిన ఫాదర్ ఏంటి మేము ఇంత పెయిన్లో ఉన్నా వెళ్ళామంటున్నారు ఏంటి అని వాళ్ళకి అనిపించిన, మళ్ళీ వాళ్ళ డాడీ, వాళ్ళ కోచ్, మేమందరం ఎవరో ఒకళ్ళం బ్యాలెన్స్ చేసుకుంటూ, వాళ్ళ మామ్ చెప్పి, ఇందుకు మీరు ఇన్ని ఇయర్స్ పడిన కష్టం దీనికోసమే కదా, ఈ ఒక్క చిన్న ఇది వస్తే మనం వదులుకోకూడదు అని చెప్పి స్టిల్ దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ దోస్ డిఫికల్టీస్ వచ్చిన. ఇందాక మీరు చెప్పినట్టు ఇంజురీస్ చాలా అయ్యాయి అన్నారు, అంటే
ఒక ఏమంటారు స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళడం అంటే అది ఈజీ థింగ్ కాదు. సో అట్లా వెళ్ళిన స్టేజ్లో చాలా ఇంజురీస్ అవ్వడం కానీ చాలా డౌన్ అవ్వడం కానీ జరుగుతుంది. అంటే ఎప్పుడైనా పెద్ద ఇంజురీ ఏమైనా జరగడం అంటే వాళ్ళు బాగా డౌన్ అయిపోయి ఇంకా మేము ఆడం ఈ జిమ్నాస్టిక్స్, మాకు ఇంకా వద్దు, మేము మంచిగా చదువుకుంటాం, జాబ్స్ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా వాళ్ళకి? వాళ్ళ ఏజ్ చాలా, ఇట్స్ నాట్ అన్ ఏజ్ దట్ దే కెన్ టేక్ డెసిషన్స్. దే ఆర్ స్టిల్ టీనేజర్స్. ఇప్పుడు టీనేజ్, బిఫోర్ దే వర్ స్టిల్ కిడ్స్. సో చాలా సిచ్యువేషన్స్ ఇలా వచ్చాయి వేర్ దే సెడ్ అందరు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, వై మీ, ఎందుకు నేను ఇది చేయాలని. అండ్ అగైన్ మళ్ళీ రేపు మార్నింగ్ లేచి వాళ్ళు జిమ్నాస్టిక్ వెళ్ళాక దే ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆ స్పోర్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ కోచెస్, వాళ్ళ సీనియర్స్, వాళ్ళ ఫాదర్ పడిన ఇన్నేళ్ళ సపోర్టివ్నెస్, వాళ్ళ బిగ్గర్ గోల్ వాళ్ళే మళ్ళీ రీట్రేట్ చేసుకొని అప్పుడప్పుడు డౌన్ అనిపించిన మళ్ళీ లేచి దే ఈచ్ ఐ థింక్ 65 to 70 మెడల్స్ ఉన్నాయి వాళ్ళకి స్టేట్లో ఆల్రెడీ. సో అదే తను 60 తిను 70 అని చెప్పారు. తను 65 తిను 70 మెడల్స్ వరకు ఉన్నాయి. అండ్ హీ వన్ నేషనల్స్ లాస్ట్, బ్రాంజ్ మెడల్ వచ్చింది లాస్ట్ ఇయర్, సో అ మంత్ బిఫోర్. సో మోటివేషన్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అఫ్ కోర్స్, అండ్ దే ఆర్ కిడ్స్ అది కాక. సో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయడం, ఎవరో ఒకళ్ళు ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ దెమ్. ఎప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అగైన్ స్పోర్ట్స్ వల్ల మనకి బ్రెయిన్ ఫ్లెక్సిబిలిటీ, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి, అపార్ట్ ఫ్రమ్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో అదంతా కూడా వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ కూడా. మొన్ననే 10th అయిపోయింది. హీ ఐ థింక్ కుడెంట్ గో టు లాట్ ఆఫ్, లాస్ట్ ఇయర్ చాలా స్టేట్ సెలెక్షన్స్ అయ్యాయి. హీ రిప్రజెంటెడ్ ఇది చాలా స్టేట్ లెవెల్ గేమ్స్ ఆడినా సరే హీ గాట్ 8.5 in 10th. సో హీ బ్యాలెన్స్డ్ ఇట్ వెల్. ఇప్పుడు 10th ఉన్నాడు. సో అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఇస్ టుగెదర్. అంటే చాలా మందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అన్నట్టు. అంటే ఇట్లా స్పోర్ట్స్ ఆడుతూ కూడా మనం చదువులో కూడా అట్లా రాణించవచ్చు. అవును, స్పోర్ట్స్ ఆడడం వల్ల చదువుకి ఏం అవ్వదు అనడానికి ఇది ఒక నిదర్శనం. అవును. సో ఫస్ట్ ఇది పేరెంట్స్ బిలీవ్ చేయాలి. పేరెంట్స్ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దెమ్. ఫ్యామిలీ హ్యాస్ టు పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ దెమ్. ఫ్యామిలీ చెప్పి నీకు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా సరే పర్లేదు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఆడు, మళ్ళీ చదువుదు, మళ్ళీ నైట్ వరకు పిల్లలు చదువుకుంటున్నా మనం పడుకోవడం అలా లేకుండా వాళ్ళ ఫాదర్ అయినా వాళ్ళ మదర్ అయినా కూర్చొని డౌన్ అవుతున్నా పర్లేదు, ఇది ఒక్కటి స్కిప్ అవుతే నెక్స్ట్ టైం మనం కలుద్దాం, మేబీ ఈ రోజు మనం కలవకపోతే నెక్స్ట్ వాళ్ళు సండే ఆర్ వాళ్ళకి హాలిడే, ఏదో ఒక పబ్లిక్ హాలిడే వచ్చిన రోజు, ప్రాక్టీస్ లేని రోజు వి ఆల్ గో అవుట్. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆఫ్తాబ్, అంటే నువ్వు ఇప్పటివరకు ఆడావు కదా, అంటే స్టేట్ లెవెల్ కానీ నేషనల్ అన్నీ ఆడావు. అంటే నీకు ది బెస్ట్ ఇచ్చాను కానీ నేను అది సక్సెస్ అవ్వలేకపోయాను అనేది కొన్నిసార్లు అనిపిస్తుంది. అట్లా ది బెస్ట్ ఇచ్చాను అనేది ఎప్పుడు అనిపించింది నీకు? అంటే నువ్వు ఇప్పటివరకు ఆడిన వాటిల్లో బెస్ట్ ఆడింది ఏంటి? నేను నా బెస్ట్ ఆడిందంటే 2024లో ఢిల్లీ నేషనల్స్ పోయిన స్కూల్ గేమ్స్ లెవెల్. అప్పుడు పోయినప్పుడు నా బెస్ట్ ఆడినా, కానీ అయినా మెడల్ రాలేదు. కాకపోతే టాప్ 8లో సెలెక్ట్ అయినా నేను. అది నా బెస్ట్. టాప్ 8లో సెలెక్ట్ అయ్యావు, కానీ నువ్వు బెస్ట్ ఇచ్చావు కానీ నువ్వు అనుకున్నది రాలేదు. అవును, టాప్ 8లో సెలెక్ట్ అయ్యావు. అంటే ఇప్పుడు నేషనల్ ఆడావు కదా, అప్పుడు ఏమనుకున్నావు? అంటే నేషనల్ ఆడే ముందు నువ్వు అంటే ఎలా అనుకున్నావు? ఫస్ట్ ప్లేస్ అనుకున్నావా, సెకండ్ ప్లేస్ అనుకున్నావా? లేదు నేను అంటే నీకు బ్రాంజ్ వచ్చింది కదా, అంటే ఎట్లా, అంటే ఆడే ముందు ఏమనుకున్నావు? నేషనల్స్ ఆడే ముందు అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మైండ్ అంతా ఫ్రెష్ ఉండాలని అనుకున్నాను. ఏమైనా కానీ మంచి ఆడాలి, కింద ఫాల్స్ లేకుండా ఉండాలి, కనీసం ఒక్క మెడల్ అయినా కొట్టాలని ఆశతోటి ఆడిన. అంటే నా బెస్ట్ ఇద్దాము, ఇంకా రిజల్ట్ అలా వదిలేద్దాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళినప్పుడు అంటే మీ ఫ్యామిలీ అంతా అంటే ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళడం అంటే అదొక పెద్ద అచీవ్మెంట్. సో మీ ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ టైం అది తనకు వచ్చింది అన్నారు కదా, సో ఎట్లా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ అంతా? స్టార్టింగ్ నుండి వీఆర్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్, బికాస్ ఇక్కడి వరకు రావడానికి కూడా ఇట్ టేక్స్ అ లాట్. వాళ్ళ బాడీ మీద ఎప్పుడు ఏదో ఒకటి బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ సో మచ్ ఫర్ అస్ టు టేక్. చూడడానికి కూడా పిల్లలకి రక్తం వస్తుంది అని చూడడానికి కూడా నార్మల్గా మనం అల్లాడిపోతాం. అలాంటిది ఎంత స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళ మామ్ అండ్ డాడ్, ఎంత వాళ్ళ విజన్ ముందుకు ఉంటే, వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మా ఫ్యామిలీ ఎంత సపోర్టివ్గా ఉంటే వీళ్ళు ఇంత దూరం వస్తారు. సో ఫస్ట్ నుండే ఇద్దరికి
కోచ్ కూడా చెప్పేది ఇదే, వాళ్ళ పేరెంట్స్ అయినా మేమైనా అందరం చెప్పేది ఒకటే, ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రిజల్ట్ అనేది ఇంకా మన చేతిలో లేదు. మీరు మీ బెస్ట్ ఇస్తే రిజల్ట్ అది మంచిగా వస్తే సరే, లేకపోతే ఫీడ్బ్యాక్ చూసుకోండి. మీరు ఎక్కడ తప్పు చేశారు, ఏం చేశారు చూసుకొని నెక్స్ట్ టైం అది అవ్వకుండా చూసుకోండి. దట్స్ హౌ దే హ్యావ్ కమ్ ఇంప్రూవింగ్. బికాస్ 4 to 5 years నుండే వాళ్ళు ఈ గేమ్లో ఉన్నారు. సో అలా వాళ్ళు ఇంప్రూవ్ వాళ్ళని వాళ్ళు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. మీరు కూడా స్పోర్ట్స్లో ఉన్నారన్నారు కదా, మీరు అంటే ఎట్లా అంటే స్పోర్ట్స్లోకి రావాలని మీరు అంటే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే ఎట్లా వచ్చారు స్పోర్ట్స్? లేదు, ఐ హ్యావ్ డిస్కంటిన్యూడ్ స్పోర్ట్స్, కెరియర్ చేంజ్ అయ్యి. సో నేను అప్పుడు లాంగ్ డిస్టెన్స్ రన్నర్. నేను స్పోర్ట్స్లోకి ఎలా వచ్చాను అంటే ముందు నుండే నేను చిన్నప్పటి నుండే రన్నింగ్లో ఫస్ట్ వచ్చేదాన్ని. సో మా పీటీ సార్, స్కూల్లో ఉన్న పీటీ సార్ కోచ్, గవర్నమెంట్ కోచ్. సో హీ స్పోక్ టు మై ఫాదర్ టు తినని ఇంత టాలెంట్ ఉంటే మీరు ఎందుకు స్కూల్ వరకే ఆపేస్తున్నారు అని. దట్స్ హౌ ఐ హ్యావ్ కమ్ అప్ టు స్పోర్ట్స్. సో అలా నేను వచ్చాను. తర్వాత స్టేట్ లెవెల్ మెడల్స్ ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్, అండ్ నేషనల్ ఛాంపియన్షిప్ ఉంది ఓవర్ 14 girls ఉంది. అండర్ 14 కాదు, 14 girls కి వచ్చిన నేషనల్ ఛాంపియన్షిప్ వచ్చింది. సో అది ఒకటి ఉంది. అండ్ దాని తర్వాత ఎడ్యుకేషన్ హాస్టల్లో వెళ్ళాను, అండ్ ఆల్సో సార్ గాట్ ట్రాన్స్ఫర్డ్. సో ఎట్లాంటి మెలకువలు పాటించాలి, ఏం చేయాల్సి ఉంటది అని మన సజెషన్స్? మాక్సిమం థింగ్ కోచెసే చూసుకుంటారు. కోచెస్ ఆర్ వెరీ సపోర్టివ్. ఇప్పుడున్న కరెంట్ కోచెస్ సూర్యకాంత్ సార్ కానీ, చేతన్ సార్ కానీ, వీళ్ళకి ముందున్న కోచెస్ కానీ, వీఆర్ ఆల్వేస్ సపోర్టివ్ అండ్ ప్రికాషన్స్. వీళ్ళు కోవిడ్లో వెళ్ళలేకపోయినా, వీళ్ళ జిమ్నాస్టిక్ ఎలాంటి స్పోర్ట్స్ అంటే మన బాడీ ఎలాస్టిసిటీ పోతే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అది బ్యాక్ రావాలంటే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో వీళ్ళు 1 day కూడా స్కిప్ చెయ్యరు ప్రాక్టీస్, మాక్సిమం స్కిప్ చేయకూడదు. అట్లీస్ట్ పర్ డే 4 to 5 hours వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. 2 hours మార్నింగ్ సెషన్ అన్నా ఎంత ఇదైనా అది చెయ్యాలి, ఇంట్లో అన్నా చేసుకోవాలి. సో జూమ్ సెషన్స్ పెట్టైనా సరే, లేకపోతే కోచ్ పర్సనల్గా ఇంటికి వచ్చి అయినా సరే వీళ్ళ టాలెంట్ చూసి వాళ్ళు హెల్ప్ చేయడము అవన్నీ జరిగాయి కాబట్టి దే హ్యావ్. అంటే ఇప్పుడు జిమ్నాస్టిక్స్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందా, ఎట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు? సో నార్మల్గా అయితే గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలైనా, ఎక్కడన్నా నేషనల్స్కి, స్టేట్కి ఆడడానికి వెళ్ళాలైనా, ఎక్కడన్నా ఉండడానికి, ఫుడ్, ఎవ్రీథింగ్ వాళ్ళ దాంట్లో ఉంటుంది. బట్ స్టిల్ ఇండియా హ్యాస్ టు ఇంప్రూవ్ ఆన్ దట్ సెగ్మెంట్ ఆఫ్ కోర్స్. సో ఫండ్స్ అనేవి చాలా డిలేడ్గా వస్తాయి. వాళ్ళ ఫ్యామిలీయే మ్యాక్సిమం చూసుకుంటుంది. మేమే మ్యాక్సిమం వాళ్ళ ఫాదర్, మేము అందరం చూసుకోవడమే. గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుందా మనీ? ఎక్కువ అంటే మరీ ఎక్కువ కూడా కాదు, కానీ ట్రావెల్కి ఎక్కువ అవుతాయి. సో వీళ్ళు మరీ దూరం నార్త్కి వెళ్ళాలంటే 2-3 days రైల్వేకి వెళ్ళాలంటే కష్టం. సో దే హ్యావ్ టు టేక్ అ ఫ్లైట్, బికాజ్ వీళ్ళు అలసిపోతే కష్టం కదా. అండ్ ప్రాక్టీస్ కూడా స్కిప్ అవుతుంది 2-3 days ఇన్ ట్రైన్ అంటే. సో అలాంటి ఖర్చులు రావడమే తప్ప వీళ్ళు నార్మల్గా మంత్లీ ఫీజ్ అండ్ ఆల్ ఇస్ నార్మల్. ఓకే, నార్మల్ గానే ఉంటది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇది చూస్తున్న, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము కూడా జిమ్నాస్టిక్స్ ఆడాలి అంటే ఆ ఖర్చు ఎలా ఉంటుంది ఏంటి అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో వాళ్ళు కూడా ఆడాలి అంటే తక్కువ ఖర్చులోనే వాళ్ళు నేర్చుకోవచ్చు అంటారు. మిడిల్ క్లాస్ పీపుల్ కెన్ అఫోర్డ్ ఇట్. ఓకే, అయితే ఇప్పుడు ఈ పేరెంట్స్ చాలా మంది స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అంటారు. స్పోర్ట్స్ ఎందుకు అంటే టైం, కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ ఇంకా చాలా మంది రావాల్సి ఉంది. సో అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్తారు? పిల్లల ఇంట్రెస్ట్ ఏంటో చూడండి. అందరూ కోవిడ్ వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ us హ్యావ్ రియలైజ్డ్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ మన అందరికీ అని. సో అండ్ ఆల్సో ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువ ఫోన్స్లో ఉంటున్నారు, బయటికి వెళ్ళి ఆడుకోవట్లేరు. మనం చిన్నప్పుడు ఆడుకున్నట్టు, మన పేరెంట్స్ చిన్నప్పుడు ఆడుకున్నట్టు. సో హ్యావింగ్ ఎనీ స్పోర్ట్ ఇంక్లూడెడ్ ఇన్ దేర్ రొటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ హెల్త్. సో అది హెల్త్ని ముందు పెట్టుకోనైనా మీరు ఈ డెసిషన్ తీసుకోవాలి అని ఐ వుడ్ రిక్వెస్ట్. అండ్ ఎడ్యుకేషన్ అనేది స్పోర్ట్స్లో మీరు కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఎలా అన్నా ఇంక్రీజ్ అవుతాయి. యూ బీయింగ్ సపోర్టివ్ షుడ్ డూ. సో ఒక ఎడ్యుకేషనే అన్నీ అంటే మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకున్నంత ప్రెషర్ అఫ్ కోర్స్ ఒక నార్మల్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ తీసుకోలేరు. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. సో మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోవాలి మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ కోసం అని ఐ విల్ రిక్వెస్ట్ ద సేమ్. ఓకే అండి, ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ జిమ్నాస్టిక్స్ కానీ ఎనీ స్పోర్ట్స్ ఆడాలి అనుకునే యంగ్స్టర్స్కి, ఇప్పుడు రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఆఫ్తాబ్ అండ్ రెహాన్.
ముందుగా అయితే జిమ్నాస్టిక్ ఈజ్ ద బెస్ట్ స్పోర్ట్ ఇన్ మై కెరియర్. దానివల్ల చాలా లాభమా. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ ఎప్పుడు ఫిట్లోనే ఉంటుంది, మీ ఇమ్యూని సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది, ఇంకా మీ బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. దీనివల్ల మీకు ఒక డైట్, ఒక టైం సిస్టమ్, మేనర్స్ గురించి తెలుస్తుంది. నేనైతే అందరికీ జిమ్నాస్టిక్ ఈజ్ ద బెస్ట్ స్పోర్ట్ ఐ థింక్ సో. ఓకే, ఆఫ్తాబ్ నువ్వేం చెప్తావు? మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. జిమ్నాస్టిక్స్ వల్ల మనం మైండ్ పవర్ కూడా పెరుగుతుంది. అదే స్పోర్ట్స్ ఆడడం వల్ల డిసిప్లైన్, మ్మ్. ఓకే, మనం అంటే మనకి మెంటల్ హెల్త్ కానీ అన్నీ బాగుంటాయి, మ్మ్. హెల్త్ పరంగా అన్నీ బాగుంటాయి. స్పోర్ట్స్ ఖచ్చితంగా అందరు ఆడాలి అంటాం, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా నేషనల్ లెవెల్ కాదు, మీరు అనుకున్న ఏం రీచ్ అవ్వాలని నా తరఫున అండ్ మా టీసాట్ తరఫున, మా అందరి తరఫున కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమం. చూసారు కదా మన స్పెషల్ గెస్ట్తో ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంలో అంటే మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.